2014లో 5260 కోట్లతో నెల్లూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసినట్లు మాజీ మంత్రి నారాయణ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరం 5వ డివిజన్ సత్యనారాయణపురంలో మినీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సింధూర, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మినీ ర్యాలీకి ప్రజలు విశేషంగా తరలి రావడంతో సత్యనారాయణపురం పసుపుమయంగా మారిపోయింది. ఎక్కువ ఏరియా ఉన్న ఏరియాలో ఎక్కువ ఏరియా, పేదలు నిరుపేదలు ఎక్కువ. కొన్ని ఏరియాలో నేను చాలా ఏరియాలో డోర్ టు డోర్ తిరిగాను. ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. ఈ కాగితాలు ఎరుకొని వాటిల్ని అమ్ముకునేవాళ్ళు, ప్లాస్టిక్ సంచులు అవన్నీ అమ్ముకునేవాళ్ళు, ప్లాస్టిక్ అమ్ముకునేవాళ్ళు, ఇలా బయట పడిన వాటిని ఎరుకొని అమ్ముకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బొడిగొడతాట ఆ పరిసర ప్రాంతం అంతా. కొన్ని ఏరియాలో అంతా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్, లేదా ఆటో డ్రైవర్సు, లేదా చిన్న చిన్న బేల్దారు కూలీలు ఇవ్వేవాళ్ళు, బేల్దారులు, లేదా మహిళలు అయితే కొందరు ఎక్కువ మంది ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునే, వంట పనులు చేయటం, లేదా చిమ్మటం, ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఎక్కువగా ఏరియాలో ఉండేది. వాళ్ళ జీవనశైలి కూడా చాలా చాలా ఊరుగా ఉంటుంది. అయితే వీళ్ళందరినీ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. రెండు రకాలు. ఒకటి, టెంపరీగా వాళ్ళకి కొంత సపోర్ట్ చేయటం, చేతినివ్వటం. అంటే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉండేవో వాటి ఇవ్వటం వల్ల కొంత సపోర్ట్ ఉంటుంది. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పేదలు నిరుపేదలు డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్, చక్కగా ఎడ్యుకేషన్ వచ్చేది చేయాలి. ఎడ్యుకేషన్ రావాలంటే టైం పడుతుంది. ఇట్ టేక్స్ 10 years or 20 years టైం. అది ఓవర్ నైట్ వచ్చేది కాదు. అది ప్రభుత్వం చేస్తూ, రెండవది వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేయించాలి. ప్లంబర్ ఉంటే ప్లంబర్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి ఇవ్వాల్సిన పరికరాలు ఇవ్వాలి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి కొన్ని పరికరాలు ఇవ్వాలి. అదే ఆదరణ పథకంలో యాక్చువల్గా అవన్నీ ఇచ్చాం, కానీ దాన్ని క్లోజ్ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు. అలా చేసినప్పుడు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ పెరిగితే 2 రోజులు చేసే పని 1 రోజులో చేస్తారు. అంటే 2 రోజుల్లో వచ్చే ఆదాయం 1 రోజులో వస్తుంది. ఆ విధంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది. అలా పెరగటం చేయాలి. కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. అసలు అది చేయాలనే ఆలోచన లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ వెక్స్ అయిపోయినారు. కూలీ నాలీలు, ఇప్పుడు వాళ్ళ కూలీలు బయలుదేరి కూలీ పోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొరకుండాలా, వర్క్ లేవు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది, బిల్డర్స్ వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలు అయినట్టు చెన్నై, తర్వాత వచ్చి కర్ణాటక, హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఎవరు లేరు. మెయిన్ బిల్డర్స్ వెళ్ళిపోయారు. ఇక్కడ అవసరం లేదు, ఈ రాష్ట్రంలో అలాంటి డెవలప్మెంట్ అవసరం లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదో ఆటోమేటిక్గా ప్లంబర్ కొరకు తగ్గిపోతుంది, ఎలక్ట్రీషియన్ తగ్గిపోయింది, తర్వాత పెయింటర్స్కి తగ్గిపోయింది, వేల్దారి వర్క్ లేదు, కూలీ వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. ఇట్ ఈజ్ ఎకనామిక్ సైకిల్. ఒక్క దగ్గర డ్యామేజ్ జరిగితే ఆ సైకిల్ వల్ల ఎంతోమంది దాని మీద ఆధారపడి ఎన్నో ఉంటాయి, అవన్నీ డ్యామేజ్. అలా ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వ్యవస్థలు కుట్టిపడినాయి. ఇదొకటే కాదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సరిగా లేదు, అంతా పక్క రాష్ట్రాలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ బాగుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి బోలెడంత ఆదాయం వస్తుంది. అది పోయింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఉంటుందో నెక్స్ట్ యాక్చువల్గా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తారో, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. తర్వాత కట్టిన తర్వాత ట్యాక్సుల్లో ఆదాయం వస్తుంది, మున్సిపల్ ట్యాక్సుల్లో. ఆ వచ్చే ఆదాయంతో కొంత పేద ప్రజలకు, నిరుపేదలకు సంక్షేమాలు చేయొచ్చు, కొంత డెవలప్ చేయొచ్చు. డెవలప్ చేయకుండా ఉంటే యువత భవిష్యత్తు జీరో. ఈరోజు మన పిల్లల యొక్క భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ఈరోజు కాదు కదా. ఇప్పుడు పిల్లలు 10వ తరగతి చదువుకుంటుంటాడు, వాడి భవిష్యత్తు రాబోయే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు డిసైడ్ అవుద్ది. 7వ తరగతి చదువుతుంటాడు, వాడి భవిష్యత్తు ఎప్పుడు డిసైడ్ అవుద్ది? 10 సంవత్సరాల తర్వాత. అలా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే, మన పిల్లల భవిష్యత్తుని కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈ నాయకుడు చేసేది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు డెవలప్ అవుతుంటే అటు ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు, కొంత డెవలప్మెంట్కి ఖర్చు పెట్టచ్చు. డెవలప్మెంట్ ఖర్చు పెట్టినప్పుడు అనేక ఇండస్ట్రీలు రాష్ట్రానికి వస్తాయి, వ్యవస్థలన్నీ బాగుపడతాయి, మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. అలాంటిది ఈ నాయకుడికి లేదు. ఇది అందరికీ తెలుసు. వ్యవస్థలు కుట్టిపోయింది. ఇక్కడ అరాచకం తప్పితే ఏం లేదు. ఈరోజు విజయసాయి రెడ్డి ఏదో కామెంట్ చేశారన్నారు, నేను జనరల్గా కామెంట్ చేయను. కానీ నేను ఒకటి చెప్తున్నా,
5,260 కోట్లతో ఈరోజు నేను నెల్లూరుకు వస్తుండా. 2014 నుంచి 19 దాకా 5,260 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ద్వారా ప్రజలకి ప్రజా సమస్యలను ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ,